30 ఏళ్ళు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి ఉండబోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తే సత్యకుమార్ యాదవ్ లేకపోతే కూటమి ప్రభుత్వం భయపడింది అనుకుంటున్నారా? ఏం మాడుతున్నారు సార్ మీరు? సార్ సరే, రాబోయే 30 ఏళ్ళు అనేది పక్కన పెడితే నెక్స్ట్ 2029 తర్వాత టీడీపీ కనుమరుగు అవ్వబోతుంది అనేది నేను ఎందుకు నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 4వ సారి మోడీ ప్రధానమంత్రి అవుతారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి 2029లో రాబోతుంది. 2004 ముందు కూడా ఇలాగే మేకపోతు గాంభీర్యంతో చెప్పిన సందర్భాలు చాలా ఉండి మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెబుతానండి. 1999 టు 2004 మధ్యలో ఇదే పంత, అంటే చంద్రబాబు గారి నైజం. ఈరోజు అందరూ ఏం మాట్లాడుతున్నారంటే ఈ 17 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రైవేటీకరణ గురించి ఈరోజు సందర్భాలను తీసుకొని మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాల కోసం వీటిని ఇనిషియేట్ చేశారు, వాళ్ళు వచ్చి ఇప్పుడు ప్రైవేటీకరణ చేయబోతున్నారు, ఇంతవరకే మాట్లాడుతున్నారు. యాక్చువల్గా చంద్రబాబు గారి నైజం ఏదైతే ఉందో, ఇప్పుడు ఏ విధంగా అయితే వ్యవహార శైలి ఉందో, ఇది ఇప్పటిది కాదు సార్. 99 నుంచి 2004 మధ్యలో కూడా ఇదే వ్యవహార శైలితో సుమారు 54 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయటం కానీ, లేదు అంటే ఆర్థిక నష్టాల కారణంగా మూసివేయబడ్డవి. అదేవిధంగా ఐఎంజీ భారత్